జై గురుదేవ దత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 27 ఏప్రిల్ 2024 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. తిథి తదియ ఉదయం 8:18 వరకు. నక్షత్రం జ్యేష్ఠ తెల్లవారుజామున 4:28 వరకు. వర్జ్యం ఉదయం 9:27 నుండి 11:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:52 నుండి 6:43 వరకు. అమృత గడులు రాత్రి 7:22 నుండి 9:01 వరకు. రాహుకాలం ఉదయం 9:03 నుండి 10:35 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో రియల్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. స్థల వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు, లాభాలు పొందుతారు. రాజకీయ రంగం వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం ఆలస్యం అవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి నూతన పరిచయాల వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార రీత్యా పెట్టుబడులు అనుకూలిస్తాయి, శత్రుజయాన్ని పొందుతారు. ఖాతాదారుతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం మీ సొంతం అవుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆశించినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, విదేశీ వ్యాపారస్తులకు అన్నింటా విజయం సూచిస్తుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సదస్సుల్లో పాల్గొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్నింట విజయం సూచిస్తుంది. ఉపాధ్యాయ, సాంకేతిక రంగంలో ఉన్నవారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్త్రీల యొక్క ఆలోచన సరళిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. ఈ వారం మేషరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ రంగం వారికి పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన స్వల్ప ధననష్టం జరగడానికి అవకాశం లేదు. రాజకీయ నాయకులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వెంచర్లకు మంచి స్పందన లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇనుము, నూనె వర్తకులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఆనందంగా ఉంటారు. మార్కెటింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబంలో పిత్రార్జిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. తండ్రి యొక్క సలహాలు, సూచనలు ఎంతో మేలు కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. మీరు చేయు పనుల వలన 10 మందికి మేలు కలుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, అధికారులకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనుమతులు సాకారం అవుతాయి. రియల్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. రిజిస్ట్రేషన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అధికారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగం వారు నూతన ఒప్పందాలపై సంతకం చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యాపారాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీరు పాల్గొన్న సమావేశాల్లో మీ యొక్క ప్రతిభ బహిర్గతమవుతుంది. ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసినటువంటి నిరుద్యోగులకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతానములకు అన్నింటి విజయం సూచిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ
ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు సాధారణంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ భాగంగా మీరు పాల్గొనే సమావేశాలు సఫలీకృతం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అంచనాలైనటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను, కోర్టు వ్యవహారాలను అధిగమిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. కళలయందు ఆసక్తిని కనబరుస్తారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఫైనాన్స్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపు అవుతుంది. రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులతో వాదన ప్రతివాదనలు సూచిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతులు భంగం కలుగుటకు అవకాశం కలదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తిరీత్యా ప్రయాణములు అనుకూలంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి తోటి వారితో ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఉన్నత స్థితి కలుగుతుంది. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. కమిషన్పై వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో ఆస్తివాదాలు కొలిక్కి వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు విదేశీ ఉన్నత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారీత్యా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని 1-2 సార్లు చేయవలసి వస్తుంది. సరైన ప్రణాళిక రూపొందించి ఒక పద్ధతి ప్రకారం అమలుపరిచినట్లయితే మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. రాజకీయ నాయకులకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల వలన అనుమతుల్లో ఇబ్బంది కలగవచ్చు. ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం అనుకూల మార్పులు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయటం మంచిది. చిత్రరంగం వారికి రచయితలకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉపాధ్యాయ, వైద్య వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలకు గతంలో ఉన్నటువంటి అపవాదులు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపార పరంగా అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలకమైన సమాచారం మిత్రుల ద్వారా అందుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా వ్యాపార భాగస్వాములను ఆహ్వానిస్తారు. చిత్ర పరిశ్రమ వారికి శుభయోగాలు సూచిస్తున్నాయి. గత వారం కంటే కూడా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ వ్యాపారం ముందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు శత్రుజయం, తోటి నాయకులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు దూర ప్రాంతాల నుండి రావాల్సినటువంటి బండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారుల నుండి కొంత వ్యతిరేకత సూచిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు అన్నింట విజయం కలుగుతుంది. ఫినాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగంతో బదిలీ అవకాశం కలదు. కుటుంబపరంగా ఆనందంగా ఉంటారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతులు అవుతారు. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఈ వారం మీరు సంకటనాశన గణేష్ స్తోత్రాన్ని పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపార పరంగా తీరిక లేకుండా గడిపినప్పటికీ ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. చిత్ర పరిశ్రమ వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. కళారంగం వారికి రచయితలకు వృత్తిలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, ఫైనాన్స్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు, సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు వేగవంతమవుతాయి. స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి అనుకూల మార్పులు సంభవిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ వారం మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ
ఈ వారం ధనురాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రూపొందించుకున్నటువంటి ప్రణాళికలను అమలుపరిచే ప్రయత్నం చేస్తారు. వృత్తిరీత్యా ప్రయాణములు కలిసి వస్తాయి. నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపోతుంది. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. మీ యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపారంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. రియల్ రంగం వారికి తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు, స్థల వివాదాల్లో పైచేయి మీదే అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ విషయంలో తోటి వారి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సుఖశాంతులతో ఉంటారు. సోదరుల మధ్య ఉన్నటువంటి కోర్టు విషయాల్లో సుఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానములకు మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీళ్ల సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. ఉన్నత స్థితి కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇనుము, నూనె, కంప్యూటర్ రంగాల్లో వ్యాపారాలు చేసేవారికి ఉన్నత స్థితి, ధనయోగాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం వలన ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారికి క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులకు దగ్గర అవుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వృత్తిరీత్యా నూతన అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి సూచిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి వ్యాపారరీత్యా నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు లాభాలతో ఉన్నటువంటి అభివృద్ధి సూచిస్తుంది. కారంగం వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి శత్రుజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేరకు ధనయోగాలు కలకపోవడం వలన మానసిక ఆందోళనకు గురి అవుతారు. రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క లెక్కలేనితనం నష్టాన్ని కలిగించడానికి అవకాశం లేదు. ఫైనాన్స్ రంగం వారు మీ యొక్క తెలివితేటలతో అన్ని ప్రణాళికలు సవ్యంగా అమలుపరుస్తారు. విదేశీ వ్యాపారాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉపాధ్యాయ, రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క దురుస్తనంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారఫలాలు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము తిరుపతి నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు వసంత అండి. వసంత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? అదే మా అన్న కూతురు గురించి. అమ్మాయి పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. మధుశ్రీ. పుట్టిన తేదీరాలు చెప్పండి. 6/12/1993 మార్నింగ్ 5:30. ఓకే, ఎక్కడ పుట్టింది? AM తిరుపతిలో అండి. తిరుపతి. ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ మధుస్త్రీ వచ్చేసి మకా నక్షత్రం 4వ పాదం సింహరాశిలో పుట్టింది. వృశ్చిక లగ్నం అంటారు. వృశ్చిక లగ్నానికి లగ్నం ముందు రవికుజులు, చంద్రుడు దశమ స్థానంలో, ఇవన్నీ కూడా మంచి విద్య, ఉన్నత స్థితి, ప్రభుత్వంలో ఉన్నత స్థితిని వచ్చేటువంటి యోగం ఉన్న జాతకం అవుతుంది ఆమె ప్రయత్నం చేస్తే. అయితే పాపజాతకంలో శుక్ర రాహు బుధుడు కలయిక, శుక్రుడు రాహు బుధుడు కలయిక ఆ అమ్మాయికి ఉన్నటువంటి పరిజ్ఞానం తనకు ఉపయోగపడదు. తర్వాత చేసిన పనికి గుర్తింపు రాదు. పెళ్లికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉండడానికి కారణం అవుతుంది. అందువల్ల ఈవిడ బుధ, రాహు, శుక్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠిస్తూ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత 3 months కరోనాలో హస్బెండ్ చనిపోయాడు. అయ్యో.
బిట్టకి చేసింది అమ్మాయి జాబ్ చేస్తా అంటే మ్యారేజ్ చేసాము, చనిపోయినాడు. ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ ఉందా, చెయ్యాలి, చిన్న వయసే కదా, తల్లిదండ్రులు కాపాడుకోగలుగుతారు, జాబ్ చేయనంటా ఉంది ఇప్పుడు అసలు. లేదమ్మా, ఈ అమ్మాయికి ఎందుకు అలా జరిగింది అన్నా కదా, పెళ్లిలో ఇబ్బందులు అన్నా కదా, బుధ శుక్ర రాహులు కలయిక పెళ్లికి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. సరే, జరిగిపోయింది. నేను చెప్పిన శ్లోకాలు చేసుకోమనండి, మంచి సంబంధం వస్తుంది. ఈ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, రాయమని చెప్పండి గట్టిగా. ప్రైవేట్ జాబ్ అయితే ఇష్టం లేదనుకోండి, గవర్నమెంట్ జాబ్స్ రాయించండి, మంచిగా కుదిరి చదివించి పెళ్ళి అయిపోతుంది. ఇప్పుడు మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే జపాలు చేయించమంటారా? ఫస్ట్ పాప శ్లోకాలు చదవాలి, డబ్బుందని బట్టి జపాలు చేయించండి అమ్మా. తర్వాత ఎప్పుడు కూడా నెక్స్ట్ మ్యాచ్ని కూడా మీరు జాగ్రత్తగా అన్ని గమనించుకోవాలి. ఎందుకంటే శుక్రరాహుల కలయిక, బుధ శుక్రరాహు కలయిక ఈ అమ్మాయి యొక్క జాతకంలో వైద్య యోగాన్ని బలంగా చూపించింది అనమాట. ఈసారి జరగదు అలాగా, ఒకసారి నష్టం జరిగింది కాబట్టి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే ఆ అబ్బాయి జాతకం ఎలా ఉంది, పాయింట్లు చూడకండి. 36కి 30 వచ్చినాయా, లేకపోతే తారాబలం సెట్ అయిందా, బకుడు దోషమా, పిల్లి ఎలుక, రాక్షస గణం అనేది చూడకండి, కానీ పూర్తి విశ్లేషణ చేసుకోవాలి. సరేనమ్మా? నేను చెప్పింది జపాలు రాదండి అమ్మా, నేను చెప్పినట్టు చేయండి, అసలు అమ్మాయికి ప్రాబ్లం రాదు. గవర్నమెంట్ జాబ్ చాలా గొప్ప అమ్మాయి అయితే, ఇంకా ఇప్పటికైనా మించిపోయింది. నేను 31 ఏళ్లే కదా, ఇంకా రాయించండి. గవర్నమెంట్ జాబ్స్ వస్తే పక్కా వస్తుంది అమ్మాయికి. చాలా గొప్ప అమ్మాయి అవుతుందమ్మా. వృశ్చిక లగ్నానికి లగ్నంలో రవికుజుల కలయిక, శని స్వక్షేత్రం మందు, 10 ఇంట చంద్రుడు, పూర్ణచంద్రుడు, ఇవన్నీ బలమైన యోగాలు. నవాంశలో శని ఉచ్చస్థితి, శుక్రుడు స్వాంశ, చంద్రుడు స్వాంశ, ఇవన్నీ బలమైన రాజయోగాలు. ఎవరో ఒకరు గైడెన్స్ ఇవ్వాలి కదా, అమ్మాయి గైడెన్స్ లేదు. అమ్మ ఇప్పుడు చేయండి, మంచి జాబ్ వస్తుంది. లేదంటే చదివించండి, ఏదైనా చదువుకోమని చెప్పండి. మళ్ళీ గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది, పక్కా వస్తుంది, కానీ రాయాలి. అదే ఇప్పుడు మ్యారేజ్ చేద్దామని అంటే నేను చేసుకోనంటా ఉంది. కొద్దిగా భయపడతారు కదమ్మా, ఎందుకంటే 3 months అలా జరిగేసరికి చాలా భయం వేస్తుంది. కొద్దిగా నచ్చ చెప్పాలి. లేదనుకోండి, ఇప్పుడు మ్యారేజ్ అని ఫోర్స్ పెడితే అమ్మాయి డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఇలాగా మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అన్నారు కాబట్టి మంచి ప్రిపరేషను. లేదనుకోండి LLB చేయించండి, కొద్దిగా మనసు మారుతుంది, థాట్ మారుతుంది, హై పొజిషన్కి వెళ్తుంది. తర్వాత జాబ్ పెళ్లి చేయండి. ఇంక పెళ్లి కంటిన్యూగా ఉన్నాయి. 2026 సెప్టెంబర్ వరకు కళ్యాణ్ గడిలు ఉన్నాయి. 2026 వరకు ఇంకా 2 years ఉన్నాయి. ఓకే, చేస్తున్నాడు బాగా. ఏం అమ్మా చూడండి అమ్మా, చేసినాక బాగుంటుందంటే సహజంగా అందరూ ఏం చేస్తారంటే ఆ నక్షత్రాలు చూసుకుని మ్యాచ్ మేకింగ్ చేసి చాలా బాగుంది అనుకుంటారు. అలా చూడండి, ఇక్కడ శుక్రరాహులు ఆడపిల్ల జాతకంలో సప్తమాధిపతి పాడైపోయి అష్టమ స్థానం బలహీనంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా కుర్రవాడి యొక్క జాతకంలో ఆయుష్ని బేరీజు వేయగలగాలి. ఆయుష్ బ్రహ్మలిఖితం, దేవుడి చేతిలో ఉంటుంది. కానీ జ్యోతిష్యులు కొంత అవగాహన అనేది ఉంటుంది, ఎంతవరకు మనం చేసుకోవచ్చని, పూర్తిగా కాకపోయినా అది మీరు మెజర్ చేయాలి. చాలా నష్టం ఆడపిల్లకి. ఒకసారి జరిగిందనుకోండి అమ్మా, ఇంకెవరు కేర్ చేయరు, డిస్టర్బ్ అవుతారు. మనకు వచ్చే సంబంధాలు నెక్స్ట్ సెకండ్ వస్తాయి, మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి. అందుకని నేను చెప్పింది చేయండి, మంచి సంబంధం వస్తుంది, హ్యాపీగా ఉంటుంది. మా బాబుదండి. ఒకసారి చెప్పండి, బాబు పేరేంటి? తేజో పవన్. పుట్టిన తేదీరాలు 10/8/1989. 10 ఆగస్టు అమ్మా? అవునండి, 1989. టైం మార్నింగ్ 5:31 AM తిరుపతిలోనే పుట్టాడండి. తేజో పవన్ వచ్చేసి విశాఖ నక్షత్రం 2వ పాదంలో పుట్టాడమ్మా. గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ తక్కువ అమ్మా. తర్వాత జాబ్ కూడా స్థిరంగా రాకపోవడానికి 2016 నుంచి అబ్బాయి టైం బాగా. 2016 నుంచి తనకి స్థిరమైన జాబ్ రావడం లేదు. తర్వాత కోపం ఎక్కువ అవుతుంది. తర్వాత కుటుంబ సౌఖ్యం, పెళ్లి తర్వాత సుఖ సౌఖ్యాలు బలహీనపడ్డాయి. ఇవన్నీ బుధ కుజుల యొక్క కలయిక వలన జరుగుతూ ఉంటాయి. అందువల్ల బుధుడికి, శనికి, రాహువుకి శ్లోకాలు చదవమని చెప్పండి. కుదిరితే జపాలు చేయించండి అమ్మా. ఇప్పుడు నడిచే బుధదశ అంత యోగాన్ని కలిగించదు, కానీ రోజు సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. గవర్నమెంట్ జాబ్ యోగాలు తక్కువ. ఇలాంటి గురువు గారు మాకు దీవించండి గురువు గారు. తప్పకుండా అమ్మా, ఈ ఆశీస్సులు మా బిడ్డల జీవితాలు బాగుంటాయి. తప్పకుండా అమ్మా, నేను చెప్పినట్టు చేయమని చెప్పండి బాబుని, మంచి భవిష్యత్తు ఉంటుంది. అర్థమైందా? మీరు చెప్పింది ప్రతి ఒక్కటి వింటుంటా ఉంటాం గురువు గారు, మంచిది అంతా మేము ప్రతిరోజు. సరే అమ్మా, చేయండి అమ్మా, మా బాగుంటుంది బాబుకి. సరేనా? మంచిది, శుభం. ఇప్పుడు మనం ఒక జాతకం చూసాం కదండి, మధుశ్రీ గారి జాతకం. ఇక్కడ ఈ ఆడపిల్లకి మ్యారేజ్ అయిన తర్వాత 3 months తర్వాత భర్త చనిపోయాడంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బందులు అనేవి ఉంటుంటాయని భయం వేస్తుంది ఆడపిల్లలకి ఎక్కువగా కూడాను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మేము మా పూజారి గారికి చూపించామండి, జ్యోతిషుడికి చూపించామండి, బాగుందన్నారు, మరి ఎందుకు జరిగింది? దేశ దిక్కాలమానం ప్రకారం జాతకం చెప్పుకోవాలంటారు. కాబట్టి ఏంటంటే ఆడపిల్ల జాతకంలో శుక్రుడు సప్తమాధిపతి పాడైపోయి ఉన్నప్పుడు
సప్తమాధిపతి అష్టమాధిపతితో కలిసినండి. ఆ తర్వాత అష్టమాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క వైద్య యోగాలు ఉండటానికి, ఆ వైద్య యోగం అనుకోకూడదు యాక్చువల్గా, అయితే వైద్యం కలగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట ఎక్కువగా. అందువలన అలాంటి అమ్మాయికి మనం మ్యారేజ్ చేసేటప్పుడు కొద్దిగా డిలే అయినా పర్లేదండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు డిలే అయినా పర్లేదు, కానీ జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ జాగ్రత్త అనేసరికి ఏమవుతుందంటే నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యుల్ని కలవాలి. తర్వాత అక్కడ కొన్ని రెమెడీస్ ఉంటాయండి. అవేంటంటే అందరికీ ఉటిగా తెలిసేవి కాదు, ప్రతి గుళ్ళో పూజారి గారికి కూడా జ్యోతిష్యుడికి తెలిసేవి ఉండదు కాదు. కొన్ని రెమెడీస్ చాలా బలమైనటువంటి రెమెడీస్ ఉంటాయి. ఈ వైద్య ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని రెమెడీస్ చేయాల్సినవి ఉంటాయి. అవన్నీ నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యులకి, మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి అవగాహన ఉంటుంది. వాళ్ళతో చేయించుకుని జాగ్రత్తగా అబ్బాయి యొక్క జాతకంలో బలాలు బలహీనతలు ఏంటి, మనకి ఎలా కౌంటర్, ఇప్పుడు నెక్స్ట్ 20 years 30 years వరకు కొన్ని సందర్భాల్లో 10 ఏళ్ళ తర్వాత జరిగిందనుకోండి, సరే కొన్ని సందర్భాల్లో దురదృష్టవశాత్తు జరిగిందనుకుంటాం, కానీ అలా కూడా అనుకోకూడదండి. అంటే ఒక జాతకం మనం తీసుకున్నప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్లు ఇచ్చేసి 100 రూపాయలకు 200 రూపాయలకు చెప్పించుకుంటుంటారు అందరూ కూడా. లేకపోతే ఒక కట్టగా మాకు తెలిసిన పూజారి గారు ఉన్నారు కాబట్టి ఆయనకు 1000 రూపాయలు దక్షిణ వేసి మ్యాచ్ మేకింగ్ చెప్పనంటారు. ఏం చూస్తారు చెప్పండి? ఒక జాతకాన్ని విశ్లేషణ చేసుకోవాలంటే కనీసం మనకి లోతుల్లోకి వెళ్ళాలి. లోతుల్లో వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి యొక్క ఆయుష్ యోగాన్ని జాగ్రత్తగా చేయాలి. తర్వాత క్రానిక్ డిసీజ్, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయా రాదా అనేది మనం తెలుసుకోగలగాలి. తర్వాత ఈ రోజుల్లో మనం చూస్తే 40 years దాటిన వాళ్ళందరూ కూడా హెల్త్ ఇష్యూస్, దాదాపుగా ఒక 100 మంది కుర్రవాళ్ళు ఉన్నారంటే 60 to 70% పీపుల్ ఎక్కువగా బీపీ ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత కార్డియాక్ రిస్క్ పెరిగిపోతుంది. 10 పీపుల్కి క్యాన్సర్స్ అవుతున్నాయి. తర్వాత లగ్నాధిపతి అష్టమ వ్యయాధిపతులతో ఇచ్చింది అటువంటి దశలు కనుక వస్తున్నట్టే లగ్నానికి కానీ అష్టమ వ్యయ స్థానానికి పాపకత్రి యోగం ఏర్పడినప్పుడు మేజర్ యాక్సిడెంట్స్ అవడానికి అవకాశం ఉంటుంది. మనం చూస్తుంటాం 3 years 4 years మ్యారేజ్ అయిన తర్వాత వెళ్తారు, యాక్సిడెంట్ అయిపోతుంది. మరి జ్యోతిష్యం చూసే కదా పెళ్లి చేస్తారు. జ్యోతిష్యం చూసి పెళ్లి చేసినప్పుడు, జ్యోతిష్యం చూపించుకున్నప్పుడు ఆ మాత్రం మనం బేరీజు వేయలేమా? జాతక బేరీజు వేయగలగాలి కదా, అప్పుడే జ్యోతిష్యం కరెక్ట్ అవుతుంది కదా. జ్యోతిష్యం ఎప్పుడు 100% కరెక్ట్ అండి. కొన్ని సందర్భాలు ఎవరికో ఒకరికి జరిగిందంటే ఎక్కడో టైంలో ల్యాప్సెస్ ఉంటాయి, 3 minutes తేడా 1 hour తేడా అని అంటే పక్క పెట్టచ్చు. కానీ ఒక అమ్మాయికి ఆడపిల్లకి మనం మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి యొక్క జాతకంలో నెక్స్ట్ జరిగే ఇన్సిడెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది గమనించుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే జాతకాన్ని మంచిగా సెట్ చేసి జాగ్రత్తగా చెప్పామనుకోండి, వాడికి ఆస్తి లేదనో, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పెదనాన్నగారు అబ్బాయి జ్యోతిష్యం చూసి ఈ అమ్మాయికి బాగాలేదనో ఇంకో రకరకాలుగా చెప్పి మళ్ళీ చెడగొడుతుంటారండి. అంటే ఇక్కడ ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ముఖ్యంగా ఆ అమ్మాయి యొక్క జాతకంలో సప్తమ అష్టమ భావాలు బాగోనప్పుడు, అబ్బాయి యొక్క జాతకంలో శుక్రుడు సప్తమాధిపతి, తర్వాత నడిచేటువంటి దశలు జాగ్రత్తగా బేరీ చేస్తే జ్యోతిష్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జరిగే నష్టాన్ని అరికట్టడానికండి. జరిగే నష్టాన్ని, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే వైద్యులు అంటుంటారు. ఇవేంటంటే కేర్ తీసుకోవడం వల్ల ఏంటంటే డెఫినెట్గా మనకి జరిగే నష్టానికి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులు ఏదైనా ఒక కీలకమైన డెసిషన్ పిల్లల విషయంలో తీసుకుంటున్నప్పుడు, అది ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానానికి సంబంధించింది కానివ్వండి, ఏదైనా ప్రాపర్టీస్ కావచ్చు, కొత్త బిజినెస్ కావచ్చు, నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యం సంప్రదించి కనుక మీరు చేసినట్లయితే డెఫినెట్గా మంచి జరుగుతుంది. మీకు జరిగేటువంటి నష్టాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. జై గురుదేవదత్త. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ మీ పేరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. అమ్మా ఎవరు తెలుసుకోవాలి? మా వారి గురించి. మీ వారి పేరమ్మా? ఈ జగదీష్ నాగరాజు అండి. పుట్టిన తేదీ రాలేవండి? 16వ తారీఖు అండి, 6వ నెల, అమ్మా 1984 అండి. టైం అమ్మా? 1984 మార్నింగ్ 3:30 పుట్టారండి. శనివారం రోజు 3 గంటల 30 నిమిషాలకి. 30 నిమిషాలు అంటే తెల్లవారితే శనివారం అవుతుందమ్మా. అవునండి. ఎక్కడ పుట్టారమ్మా? భీమవరం పుట్టారండి. భీమవరం, వెస్ట్ గోదావరి. అవునండి. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా. ఓకేనండి. అయితే ఇప్పుడు టైంలో ల్యాప్సెస్ ఉన్నాయి. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? అంటే ఇంతకు ముందు మా మామయ్య గారు వచ్చి వ్యవసాయం చేసేవారండి. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేయట్లేదు. ఓకే, సరే. అంటే వాళ్ళకి ఉన్న పిత్రాజితం అంతా కూడా హరించిపోయిందా? అవునండి. అయితే మీ వారు పుట్టింది 3:30. ఎందుకంటే మీరు ఇచ్చిన దాని ప్రకారం సంధి లగ్నం పడింది, వృషభ లగ్నం అండి. రాశి వచ్చేసి ధనుసు రాశి అవుతుంది. మీ వారి జాతకరీత్యా ఏంటంటే అమ్మా, లగ్నం ముందు బుధుడు చాలా మంచిది. శుక్రుడు బుధుడు లగ్న ద్వితీయాధిపతుల యొక్క పరివర్తనం చాలా మంచి యోగాన్ని, ధనయోగాన్ని ఇస్తుంది. అయినప్పటికీ శని కుజులు కలయిక వృత్తి యందు అనుకున్న ఫలితాలు రావు. కొంత మొండితనంతో తీసుకునేటువంటి అగ్రెసివ్ డెసిషన్స్ దీనికి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందువల్ల శని కుజ గురు చంద్రులు అనేటువంటి శ్లోకాలు చదువుకోవాలి. శని కుజ గురు చంద్రులు అనేటువంటి నవగ్రహ శ్లోకాలు రోజు చదువుకుంటూ దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలమ్మా.
తర్వాత తప్పనిసరిగా జపాలు చేయించుకోవాలి. ఎందుకంటే దీనికి గ్యాస్ట్రైటిస్ లాంటి ఆరోగ్య సమస్యలు, బాగా లావ్ అయిపోవడానికి, ఒబిసిటీ రావడానికి వచ్చే ఆరోగ్య సమస్యలు ముందు రావడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. పిల్లల గురించి అండి. మ్యారేజ్ అయ్యి 3 years అయిందండి. ఓకే అమ్మా. ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా. డాక్టర్ అవునండి, 3 సంవత్సరాల నుంచి చాలా మంది డాక్టర్స్ ని కలిసాము. పుడతారని అంటున్నారు, ప్రాబ్లం లేదని అంటున్నారండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి అమ్మా. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10వ తారీఖు 10వ నెల అమ్మా 89 అండి. 1989. టైం అమ్మా? టైం వచ్చేసి ఉదయం 10:10 కండి. ఎక్కడ పుట్టారమ్మా? నేను భీమవరం పుట్టానండి. భీమవరం. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం శ్రావణ నక్షత్రం 3వ పాదంలో పుట్టారమ్మా. మీ జాతకంలో సంతాన యోగాలు స్టార్ట్ అయిపోయాయి, బలంగా ఉన్నాయి. మీ వారి దాంట్లో కౌంట్ మొట్టిటీ ఏమైనా తక్కువగా ఉందంటున్నారా డాక్టర్స్? ఎందుకంటే శని పాడైపోయినాడు. అవునండి, తక్కువ ఉందని చెప్పారు. శని పాడైపోయాడు కాబట్టి దానికి సంబంధించిన మెడిసిన్స్ అవి వాడాము. టెస్ట్ అయి చేయించుకుంటే ఇప్పుడు కౌంట్ అయి బాగా పెరిగిందండి. మంచిది, ఏం కాదు, సెట్ అయిపోతాం. బాగా పెరిగింది. నేను చెప్పిన జపాలు చేయించి. ఎందుకంటే మీ జాతకంలో దోషాలు ఏం కనిపించట్లేదు. సహజంగా ఆడపిల్లలు అంటే లేదు చిన్న ఉంటాయి, పక్కన పెట్టేస్తే ఈ దాంట్లో మేజర్ ఉన్నాయి కదమ్మా. నేను చెప్పిన జపాలు చేయించండి. సంతాన యోగాలు మీకు చాలా చాలా బలంగా ఉన్నాయమ్మా. ఓకే. నేను చెప్పిన జపాలు మీ వారికి శని, కుజ, గురుచంద్రులు. కుజ, గురుచంద్రులు మీ వారి రోజు చేసుకోవాలి. శని, కుజ, గురుచంద్రులకి జపాలు కూడా చేయించండి అమ్మా. ఎందుకంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్తే బోల్ డబ్బులు తగలబెట్టేస్తూ ఉంటాం. దానిలో భాగంగానే కొంత జపాలు చేసుకోండి. తర్వాత ఏంటంటే మీ జాతకరీత్యా ఏంటంటే మీరు బుధుడు ఒకటి, గురుడు, కుజుడు, బుధ, కుజ, గురుడు శ్లోకాలు చదువుకోండి. మీరు జపాలు డబ్బు ఉంటే చేయించుకోండి. 2021 లో ఇల్లు కొంటాం కానీ ఫ్లాట్లు కొంటాం చేశారా? పొలాలు అమ్మటం కానీ కొంటాం కానీ? ఇల్లు కొన్నామండి. పోయిన సంవత్సరం ఓన్ హౌస్ ఫ్లాట్ తీసుకున్నాం. అదంతా వాస్తవం. నీకు ఆల్రెడీ సంతాన యోగాలు అప్పుడే మొదలైనవి. గృహయోగము, సంతాన యోగం ఒకేసారి మొదలైంది. కానీ ఇక్కడ సార్ జాతకంలో కొంత బలహీనతలు ఉన్నాయి. మీ జాతకంలో కుజుబుద్ధులు కలయిక కొద్దిగా ఎగ్సైజ్ కూడా తగ్గుతుంది. కుజుబుద్ధులు కలిసినప్పుడు థైరాయిడ్, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కొద్దిగా శ్లోకాలు చదువుకోండి. నేను చెప్పిన జపాలు చేయించండి. ఒకసారి గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించండి. ఈ రోజు నా దగ్గర రాకముందు వరకు ఏం జరిగిందో వదిలేద్దామండి. ఓకే, ఈ రోజు నుంచి మన కౌంట్ తీసుకోండి. నేను చెప్పినట్టు మీరు చేయండి, తప్పనిసరిగా సత్సంతానం కలుగుతుంది. ఓకే, మంచిదమ్మా. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గుంటూరు నుంచి అండి. నా పేరు సాయిబాబు. సాయిబాబు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి గురించి. మా అమ్మాయి వయసు 99 లో పుట్టింది సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 15/9/1999. టైం సార్? టైం ఉదయం 8 గంటలకు, విశాఖ నక్షత్రం. ఓకే. ఎక్కడ పుట్టింది? గుంటూరేనా? గుంటూరే. మా ప్రోగ్రామ్ రెగ్యులర్ చూస్తుంటారా సాయిబాబు గారు మీరు? డైలీ చూస్తుంటామండి. బాగుంటుంది మీ ప్రోగ్రామ్, అందుకే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. విశాఖ నక్షత్రం, 3వ పాదం, తులారాశి, కన్యా లగ్నం. అవును. ఏం చదువుకుంది అమ్మాయి? బీటెక్, బీకామ్? బీటెక్ అయిపోయింది. కంప్యూటర్ సైన్స్. ఎక్కడ జాబ్ చేస్తున్నారా ఈవిడ? హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తారు. మంచిదండి. ఇప్పుడు అమ్మాయి కన్యా లగ్నం పుట్టింది సార్. బుధుడు స్వక్షేత్రం, చాలా మంచిది. ఓకే. జాతకంలో ఇప్పుడు నడుస్తుంది బుధ మహాదశ మొదలవబోతుందండి. రేపు డిసెంబర్లో కళ్యాణానికి మంచి టైం నడుస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సార్. అమ్మాయికి జాతకంలో సప్తమాధిపతి గురుడు అష్టమంలో ఉన్నారు. మామూలుగా అయితే కన్యా లగ్నానికి 8 గురుడు మనకి ఇబ్బంది ఏం కాదు. కానీ ఇక్కడ శుక్రరాహులు కలయిక అష్టమ స్థానం ఉంది గురుడు. మనకి పెళ్లి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత చతుర్థానికి పాపకత్రి యోగం. అయితే మీరు ఏం చేయాలంటే సార్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? విదేశాలకు వెళ్ళేవేమన్నా ఉన్నాయి కానీ ఇంకా మేము అనుకోలేదు. ఓకే. యాక్చువల్గా అమ్మాయి విదేశాలను స్థిరపడుతుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే మీరు తీసుకోవాల్సింది ఏంటంటే బుధ, రాహు, కుజ, గురు. బుధ, రాహు, కుజ, గురులకి జపాలు చేయించండి. బుధుడికి ఎందుకు చేయించాలంటే బుధుడు 12వ భావానికి వెళ్ళిపోయాడు. అప్పుడు 12వ భావానికి వెళ్ళి అస్తంగతం అవడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది ఒకటి. తర్వాత చతుర్థానికి పాపకత్రి యోగం ఏర్పడింది, అందువల్ల కుజుడు. ఒకతేనా అమ్మాయి, చిన్నదా? ఒక్క అమ్మాయి. అదే, ఓకే, ఒక అమ్మాయి ఉంటుంది, చిన్నవాడు ఎవరు ఉండరు. శుక్ర రాహు కలయిక ఇబ్బంది, అందువల్ల నేను చెప్పే జపాలు చేయించండి. పెళ్లికి నెక్స్ట్ అయిపోతుంది. జాబ్ చేస్తున్నా, జాబ్ లో ఎప్పుడు జాబ్? ఇప్పుడు ఏమై జాబ్ మారుతుందండి, డిసెంబర్లోగా మారిపోద్ది. డిసెంబర్లోగా జాబ్ గ్యారంటీగా మారుతుంది. ఆన్సైట్ ఆపర్చునిటీసా, లేకపోతే ఇప్పుడు బయట అబ్బాయి సంబంధం వచ్చి అమ్మాయి బయటికి వెళ్ళటమా అని. కానీ మీరు జాతకం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మీ అమ్మాయి జాతకంలో శుక్ర రాహులు కలిసి
సుఖస్థానానికి పాపకత్రి యోగము, సుఖాధిపతి అష్టమ స్థానమందు షష్ఠాధిపతితో కలిసి ఉన్నాడు. అందువలన ఊరినే గుడి దగ్గర చివర ఇంటి సంత చివర పూజారి గారికి 50 రూపాయలు ఇచ్చేసి మ్యాచ్ మేకింగ్ చూపించుకోవటాలు ఈ కాకుండా పూర్తి జాతక విశ్లేషణ నిష్ణాతులతో చూపించుకుని పెళ్లి చేయాలి. ఓకేనండి. అంటే పూజలు ఏమైనా చేయించాలా? ఇవి నేను చెప్పిన పూజలు చేయించండి. బుధుడు, కుజుడు, రాహు, గురుడు వీళ్ళకి జపాలు చేయించుకోండి. రోజు శ్లోకాలు పఠించండి. లక్ష్మీ నరసింహ స్వామి వారికి కళ్యాణం చేయించండి. మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, మంచిదండి, శుభమండి. సమస్య పరిష్కారంలో మరొక కలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీవల్లి అండి, మేము మచిలీపట్నం దగ్గర పెడన్ దగ్గర నుండి. పెడన్ నుంచి మాట్లాడుతున్నారు. ఎవరి కోసం తెలుసుకోవాలి శ్రీవల్లి గారు మీరు? నా గురించేనండి. పుట్టిన వివరాలు చెప్పండి. 29/9/1996. 96. టైం అమ్మా? 4:05 అంటారు అమ్మా. 4:05 చూడమ్మా శ్రీవల్లి గారు, అశ్విని నక్షత్రం 2వ పాదంలో పుట్టారమ్మా, కరెక్టేనా? సింహలగ్నం అంటారమ్మా. సింహలగ్నానికి లగ్నమందు బుధ శుక్రులు, తర్వాత రవి బుధుల యొక్క పరివర్తనం, గురుడు స్వక్షేత్ర స్థితి, ఇవన్నీ కూడా చాలా బలమైనటువంటి యోగాలు. నాన్నగారు ఏం చేస్తుంటారు? టైలరింగ్ అండి. ఓకే, ఇక్కడ ఏమవుతుందండి అమ్మా, 9వ ఇంట్లో చంద్రుడు, తర్వాత 9వ అధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థితి, అంటే చంద్రకుజుల యొక్క పరివర్తనం మనకి విద్యాయోగంలో ఉన్నటువంటి యోగాల్ని కొంత తగ్గిస్తారు, సుఖయోగాలు బలహీనపడతాయి. అలాగే శని చాలా బలహీనంగా ఉండటం వల్ల పెళ్లి విషయంలో చాలా జాగ్రత్త, పెళ్లి తర్వాత వచ్చే విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అయితే శని చంద్ర కుజుల యొక్క నవగ్రహ శ్లోకాలు మీరు రోజు పఠించాలి. పైగా ఇప్పుడు రవిదశ నడుస్తుందమ్మా, రవిరాహు కలయిక మైగ్రేన్ కానీ బ్యాక్ పెయిన్కి కారణం అవ్వచ్చు. కావున శని చంద్ర కుజ రాహుల్ శ్లోకాలు పఠిస్తూ డబ్బుందాన్ని బట్టి జపాలు చేయించుకోండి, మీ లైఫ్ బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్ రాసుకుంటే వస్తుంది, అది మీ ఇష్టం. మీ డౌట్ లైన్ చెప్పండి అమ్మా. గురుగారు, ఇప్పుడు మాకు మ్యారేజ్ అయిపోయిందండి, లవ్ మ్యారేజ్. ఇప్పుడు నేను ఒక నెల నుండి మా ఇద్దరికి గొడవ వచ్చి ఇప్పుడు నేను సపరేట్ గా ఉంటున్నాను. అయ్యో, ఒక 2 నెలలు అవుతుంది. అమ్మ దగ్గర ఉంటున్నాను. ఇప్పుడు పిల్లలు వాళ్ళ దగ్గరే ఉన్నారు, చిన్న చిన్న పిల్లలండి. ఇప్పుడు వాళ్ళు నా దగ్గరికి వస్తారా, ఏం జరుగుద్దని? ఇప్పుడు వాళ్ళు వస్తారని కాదు, నువ్వు వెళ్ళదలుచుకోలేదా ఏంటమ్మా? వెళ్దామంటే ఇప్పుడు ఏంటంటే అవసరం లేదు, అంటే అమ్మోళ్ళు నాతో మాట్లాడతలేదు, ఇప్పుడే మాట్లాడుతున్నారు అమ్మోళ్ళు అనమాట. సరే అమ్మా, ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి, మీ ప్రయత్నం మీరు చేయండి. ఓకే, మార్పు వస్తుంది, నీకు మంచి జాబ్ వస్తే చదువుకో. 96 పిల్లవే కదా నువ్వు, చిన్నమ్మాయే కదా, చదివించమని చెప్పండి అమ్మ నాన్నకి. ఓకే, ఇప్పుడు మీకు ఏమన్నాను, మీ జాతకంలో సంతాన పెళ్లి విషయంలో జాగ్రత్త అని చెప్పే మీరు అడగకముందే కదా. ఎందుకు చెప్పానంటే అష్టమంలో శని, తర్వాత చంద్రుడు 9వ ఇంట, 9వ అధిపతి కుజుడు నీచ. ఈ చంద్ర కుజ శని రాహు వల్ల ఇలా జరుగుతుంది. ఓకే అమ్మా, ఏం లేదమ్మా, నువ్వు మంచిగా చదువుకో, ఇప్పటికి టైం ఉంది, మంచిగా గొప్పదానం అవుతావు. ఓకే, సరేనమ్మా, జాగ్రత్త అమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్తే గురువు. అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? రాజమండ్రి నుంచి అండి, మా అమ్మాయి గురించి. అమ్మాయి పేరమ్మా? శిరీష అండి. శిరీష్ గారు పుట్టిన తేదీలు ఇవ్వండి. 19 అండి, ఫిబ్రవరి మంత్ 1999. టైం అమ్మా? నైట్ 9:05 ఎక్కడ రాజమండ్రిలో పుట్టారా ఈవిడ? రాజమండ్రిలోనే అమ్మా. చూడండి అమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం పాప వచ్చేసి రేవతి నక్షత్రం 2వ పాదంలో పుట్టింది. కన్యా లగ్నం అంటారమ్మా. ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహర్దశ శుక్ర మహర్దశ. శుక్రుడు చాలా బలంగా కనిపిస్తున్నారు. అయితే ఆ శుక్రుడు 6వ భావానికి వెళ్ళటం మనకి మంచిది కాదు. శుక్రుడు 6వ భావానికి వెళ్ళటము, బుధుడు 6వ స్థానంలో ఉండటము, శని నీచ స్థితిలో ఉండటము, ఆ అమ్మాయి జాతకం ఉన్నటువంటి రాజయోగాలు, గజకేశ్వర యోగం చాలా బలంగా ఉంది. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి యోగాలు కొంత బలహీనపడ్డాయి. అయితే పాప ఏం చేయాలంటే శని కుజ రవికి సంబంధించినటువంటి రోజు శ్లోకాలు చదువుకోవాలి. డబ్బుందాన్ని బట్టి శని రవి కుజ శుక్రులకి జపాలు చేయించండి. ఓకే అమ్మా, ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అది మ్యారేజ్ గురించి అండి. సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరట్లేదు. ఒకటి జాతకం ప్రాబ్లం అవుతుంది, ఒకటి ఏమో అబ్బాయి మనకి నచ్చట్లేదు. ఓకే 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 జాతకం ప్రాబ్లం అంటే ఎక్కడ వస్తుంది మీకు? అంటే పేరు ఫలాలు కలవట్లేదని, అది కరెక్ట్ గా చెప్పట్లేదండి అటువైపు. అవునవును, అందుకని మీరు అది ఎందుకు చెప్పరండి, ఎందుకంటే కుజదోషం ఉంది అమ్మాయికి అని పక్కకి పెట్టేస్తూ ఉంటారు. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది చెప్పాలి చేయండి, మీకు కరెక్ట్గా సూటే సంబంధం వస్తుంది. ఎందుకు అవ్వట్లేదంటే మీ అమ్మాయికి శుక్రదశ నడుస్తుందమ్మా, అయిపోతుంది అనుకుంటారు, కానీ శుక్రుడు 6వ భావానికి వెళ్ళిపోయాడు, 6th పొజిషన్కి వెళ్ళాడు. అది మనకు పెద్ద దోషం. ఇప్పుడు మీ వారు ఏం చేస్తుంటారు, హెల్త్ ఎలా ఉంటుంది సార్ చేసే పనిలో? మీ వారు ఈ మధ్యకాలంలో రిటైర్ అండి? ఓకే,
హెల్త్ ఎలా ఉంది మేము ఇంతకాలంలో గత 2-3 ఏళ్ళుగా? ఖర్చులు ఎక్కువ అవుతాం ఈ మధ్యకాలంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎందుకంటున్నారు? ఎందుకు చెప్పానంటే మీ కన్యా లగ్నానికి 6వ భావాన్ని శుక్రుడు వెళ్తే ఇప్పుడు నాన్నగారక స్థితిగతుల్లో ఖర్చులు ఎక్కువ అవడమా, వయసులు ఇచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ ఎలా అయితే ఉంటాయో పెళ్లి కాకపోవడానికి కారణం ఇదే అవుతుంది. మీకు ఫార్ములా చెప్తున్నా అంతే, నేను ఏదో అడగాలని కాదు. అంటే శుక్రుడు వల్ల జరగట్లేదు. అందరూ ఏం చేస్తున్నారు, శుక్రుడు బాగున్నాడు కాబట్టి అయిపోతుంది అంటారు. ఒకటి. రెండోది, మీకు ఎక్కడ అవరోధం వస్తుంది? అమ్మాయి కుజదోషం ఉంది. కుజదోషం ఉంది కాబట్టి ఫస్ట్ ఇలా చూడంగానే ప్రతి ఒక్కరికి జ్యోతిష్యం వచ్చమ్మా. ఈ రోజుల్లో చిన్నపిల్లవాడి నుంచి ప్రతి ఒక్కడు ఇలా చూసిస్తే కుజదోషం పక్క పెట్టే అంటాడు. అలా ఏం ఉండదు. కుజదోషం వల్ల మనకి ఇబ్బంది లేదు. కుజదోషం వల్ల పెద్ద నష్టాలు జరగవు, ఏం జరగవు. కాకపోతే ఒక అపోహను క్రియేట్ చేసి ఆడపిల్ల జీవితాన్ని లేకపోతే పిల్లలు లైఫ్ని పాడు చేయడానికి. కాకపోతే అష్టమాధిపతి 2వ ఇంటి ఉండటము ఏమవుతుంది, కుటుంబ ఏర్పాటు ఆలస్యం అవుతుంది. అలాగే పంచమాధిపతి నీచ స్థితిలో ఉండటం సంతాన ఆలస్యం అవ్వాలి అని చూపిస్తుంది. అందువల్ల నేను చెప్పే జపాలు శని రవి కుజ శుక్రులు చేయించండి, ఇమీడియట్ సెట్ అయిపోతుంది. పాపను కూడా శ్లోకాలు చదవమని చెప్పండి. సరే అండి. గురుగారు ఉద్యోగం అతనే వస్తాడండి. ఏంటమ్మా? మంచి అబ్బాయి వస్తాడమ్మా, క్వాలిఫైడ్ వస్తాడు. ఏం చదువుకుంది, ఎక్కడ చేస్తుంది జాబు? డిగ్రీ చేస్తుందండి, ఇంట్లోనే ఉంటుంది. ఓకే అమ్మ, డిగ్రీ పెట్టి ఇంట్లో పెట్టారనుకోమ్మా, వచ్చే సంబంధాలు మళ్ళీ డిగ్రీ అబ్బాయి ఎంబీఏ అబ్బాయిని ఎత్తుక్కోవాలి. వాళ్ళు ఎలా ఉంటారు కదా అమ్మాయి? కొద్దిగా మళ్ళీ చిన్న అమ్మాయి కదా, చదివించండి కొద్దిగా జాగ్రత్తగా. పెళ్ళైతే అయిపోతుందమ్మా. ఓకే, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం సార్. గురుగారు నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు బాబుగౌడ్. మా పాప గురించి పాప పేరు, పుట్టినరోజు అండి? హిమబిందు 1/12/2005. 1/12/2005 ఈవినింగ్ 6:30 నుంచి 7 గంటల మధ్యలో. ఓకే, ఎక్కడ పుట్టింది? హైదరాబాదేనా? హైదరాబాద్ కాదు, మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. వనపర్తి హాస్పిటల్ ఉన్నాయి. ఓకే ఓకే. టైం కరెక్ట్ లేదా? 6:30 నుంచి 7 గంటల దాకా. అవును, చాలా తేడా ఉంటుంది. 6:30 నుంచి ఏంటి మహబూబ్నగర్కి హైదరాబాద్ ఉన్న తేడా ఉంటుంది. 6:30 నుంచి 7 అంటే అర్థమైందా? ఎందుకంటే నేను కొన్ని అడుగుతాను, అప్పుడు చెప్పాలి. పాపకి హెల్త్ ఎలా ఉంటుంది? స్కిన్ ఇష్యూస్, డస్ట్ అలర్జీస్ లాంటివి ఉన్నాయా? ఏం లేదు. అంత హ్యాపీ, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఏమైనా ప్రాపర్టీస్ అమ్మడం కానీ కొనడం కానీ చేశారు ఈ మధ్యలో? ఈ మధ్యలో ప్లాట్లు కొన్నారు. ఓకే, ఇప్పుడు 20-22? ఈ మధ్యన 23లో కొన్నారు. ఓకే, మంచిది. తర్వాత 23 తర్వాత ఖర్చులు మీకు ఎలా ఉన్నాయి? ఖర్చులా? మీకు ఖర్చులు బాగానే ఉన్నాయి. ఖర్చులు బాగా ఎక్కువ అవుతుంది ఒకటి. తర్వాత పాపకి డస్ట్ ఎలర్జీ కానీ స్కిన్ ఎలర్జీ కానీ ఇలాంటివి ఉన్నాయా? స్కిన్ అలర్జీ ఉంది. మరి ఇందాక అదే అడిగింది. ఓకే, అయితే కరెక్ట్గా 6:45కి పుట్టిన బాబు. అమ్మాయి వచ్చేసి మిథున లగ్నం అంటారు. ఆ అనురాధ నక్షత్రం 4వ పాదం, వృశ్చిక రాశి, మిథున లగ్నం. అమ్మాయి జాతకంలో సప్తమ పంచమాధిపతుల యొక్క పరివర్తనం, తర్వాత గురు శుక్రులు స్వాంశ, మంచి విద్యాయోగం. తర్వాత ఈ జాతకంలో మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే చంద్రబుధులు కలయిక. కొద్దిగా ఆ అమ్మాయికి వచ్చిన సబ్జెక్ట్ని ధైర్యంగా ముందు పెట్టలేదు. దానివల్ల అది అయోమయం అనుకోండి, కన్ఫ్యూజన్ అనుకోండి, తెలియని అమాయకత్వం అనుకోండి, ఏదైనా సరే చంద్రబుధులు కలయిక మంచిది కాదు ఈ అమ్మాయికి. అలాగే శనికుజులు, చంద్రబుధ శనికుజులకు సంబంధించినటువంటి శ్లోకాలు రోజు చదువుకోవాలి, అంత మంచి జరుగుతుంది. అదృష్టం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్తో ఆ అమ్మాయికి బుద్ధస్ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే నేను చెప్పిన శ్లోకాలు చేసుకుంటే కొంత రాబోయే దశలు కేతు శుక్రులు తప్పనిసరిగా యోగాన్ని ఇస్తారు. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి. నీట్కు ప్రిపేర్ అవుతుంది గురుగారు. అమ్మా అవును, లాంగ్ టర్మ్ నీట్ అనేసరికి ఏమవుతుందంటే గట్టిగా ప్రయత్నం చేయమని చంద్రబుధులే ఇబ్బంది పెడతా ఉంటారు. ఆమెకు ఇష్టం లేక ఆమె బిఎస్సీ నర్సింగ్ మీద ఉండే మేమే. ఇప్పుడు ఎంత వస్తున్నాయి మార్కులు? రోజు ఎగ్జామ్స్ పెడుతున్నారు, ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ అయి పెడుతుంటారు. ఇప్పుడు 10 రోజులు 300-350 అట్లా వస్తుంది. కొద్ది కష్టమే. ఈ నర్సింగ్ ఇవన్నీ చేయకపోవడం మంచిదైంది. తర్వాత ప్రయత్నం అయితే చేయమని చెప్పండి, సరేనా? మంచిదమ్మా, శుభం. వియోస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఎవరి గురించి తెలుసుకోవాలి? వరంగల్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి. అమ్మా, పుట్టినరోజు ఇవ్వండి. 13వ తారీఖు 7వ నెల 1998. టైం ఏమమ్మా? శనివారం రాత్రి 7:30కి. 7:30కు. ఎక్కడ వరంగల్లో పుట్టారమ్మా? అవునండి. ఓకే, చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. అవునండి. రాశి వచ్చేసి మకర రాశి అవుతుంది, ధనుర్లగ్నం. ప్రస్తుతం నడుస్తున్నటువంటిది రాహు మహాదశ. మీ జాతక రీత్యా
గురుడు స్వక్షేత్ర స్థితి, బుధుడు స్వక్షేత్ర స్థితి, ఇవన్నీ బలమైనటువంటి యోగాలు ఉన్నప్పటికి కూడా మీ జాతకంలో ఏంటంటే చంద్రుడు 2వ స్థానంలో ఉంటాము, రవి కుజుల యొక్క షష్ఠ స్థితి వల్ల ఉన్నత విద్యలో అనుకున్న ఫలితాలు రావు. యాక్చువల్గా అయితే ఈ జాతకాన్ని టాప్ డాక్టర్స్ ఇలా అవ్వాలి, కానీ భాగ్యాధిపతి అయినటువంటి రవి కుజుడితో కలిసి 6వ ఇంట్లో ఉండటం మనకి మంచిది కాదు. అందువల్ల రవి కుజ చంద్ర శనికి శ్లోకాలు చదువుకోవాలి, మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. నేను ఇక్కడ జాబ్ కోసం ట్రై చేస్తున్న గురువు గారు, ఏదైనా కూడా దగ్గర వచ్చి మిస్ అయిపోతుంది. ఏం చదువుకున్నారు మీరు? నా డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ ఓకే. ఎక్కడ ఉంటారు? హైదరాబాదేనా? లేదు, వరంగల్. వరంగల్లోనే జాబ్ ట్రై చేస్తున్నారు. అవును. ఓకే. నేను చెప్పిన శ్లోకాలు చదువుకో, ముందు జాబ్ ఏదో దొరికిపోతుంది, గవర్నమెంట్ జాబ్ వస్తుంది నీకు, గట్టిగా ప్రిపేర్ అవ్వు. లేదనుకో డిగ్రీ ఏంటి, బిఏనా బిఎస్సీయా? బిఎస్సీ బీఈడీ చేయండి లేకపోతే. ఓకే, ఊళ్ళోనే బీఈడీ చేయండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పిన శ్లోకాలు రవి కుజ శని చంద్రులు శ్లోకాలు చదువుకోవాలి. ఓకే, లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించాలి, తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. గవర్నమెంట్ జాబ్ యోగం బలంగా ఉంది, ప్రిపేర్ అవ్వండి. సరేనా? టైం వేస్ట్ చేయొద్దు. శుభం. ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనకు ఒక కాలర్ మాట్లాడారండి, వివాహమై 3 ఏళ్ళు అయిందండి, సంతానం కలగలేదు. అప్పుడు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, మగ పిల్లవాడి జాతకంలో శని కేతుతో కలిసిన, శని శుక్రులు కలిసిన, శని వక్రించి కుజుడితో కలిసినా కానీ, వ్యయాధిపతి షష్టాధిపతి అష్టమాధిపతితో కలిసిన, శుక్రకేతులు కలిసి కుటుంబ కారకుడు సంతాన కారకుడు అనేటువంటి గురుడు, తర్వాత కుటుంబ స్థానమందు వ్యయాధిపతులు షష్టాధిపతులు ఉన్నప్పుడు సంతానం ఆలస్యం అవడానికి కారణం కౌంట్ మొటిలిటీ, స్పెమ్ కౌంట్ మొటిలిటీ అని జ్యోతిర్వైద్యం సూచిస్తుంది. ఈ అబ్బాయి జాతకంలో క్లియర్ కట్ వృషభ లగ్నం, 2వ ఇంట్లో షష్టాధిపతి శుక్రుడు అస్తంగత్వం, తర్వాత శని వక్రించి ఉండటం, ఉచ్చ వక్రస్థితి వక్రించి వ్యయాధిపతితో కలవటము, కుటుంబ కారకుడు అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పటికి కూడా ఆయన వక్రించి షష్టాధిపతితో చూడబట్టము, చంద్రుడితో కలిసి భాగ్యభావానికి వెళ్ళటం, ఇవన్నీ ఏంటంటే సంతానానికి అవరోధాలు అవుతాయి. అమ్మాయి జాతకంలో యోగాలు బలంగా ఉన్నాయి, ఏ అబ్బాయి జాతకంలో బలహీనంగా ఉన్నాయి. అంటే మనం మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు సంతాన యోగాన్ని జాగ్రత్తగా బెరీజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సంతానం కలగకపోతే మెంటల్ ఇగిని ఎక్కువ అవుతుందండి. అత్తగారు టార్చర్ మామూలుగా పెట్టరు. తర్వాత ఇంకోటి, ఒకవేళ ఐవీఎఫ్కి వెళ్ళినా ఒళ్ళు గుల్లైపోతూ ఉంటుంది, వాళ్ళు పొడుస్తూనే ఉంటారు రకరకాలుగా మెడిసిన్స్, కొన్ని వాడకూడని మెడిసిన్స్, యాంటీ క్యాన్సర్ మెడిసిన్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఈ ఐవీఎఫ్కి వాడటం అనేది జరుగుతుంది. పెద్ద పెద్ద ఇష్యూస్ అయ్యాయి ఇప్పుడు కాదు, 15 ఏళ్ల క్రితం అనమాట. ఇవన్నీ కూడా కొన్ని డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సర్ డ్రగ్స్ దీనికి వాడుతున్నారు. రకరకాల ఇబ్బందులు ఏర్పడితే ఆడపిల్ల జీవితం సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. అందువల్ల మీరు గమనించాల్సింది ఏంటంటే, మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు ఫస్ట్ మన అమ్మాయి జాతకంలో పంచమ స్థానాలు బాగాలేనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త చిన్నప్పటి నుంచి చేసుకుంటారు, అది మన బాధ్యత అవుతుంది. ఇంకోటి, అవతల వ్యక్తిని చేసుకుంటున్నప్పుడు ఐఐటీ చదివాడవాడు, లేకపోతే ఐఎం చదివాడా, యూఎస్లో ఎంఎస్ ఉందా, గ్రీన్ కార్డ్ ఉందా, H1B పికప్ అయిందా, I-20 ఉందా, I-140, ఇవన్నీ ఆలోచించేసుకుని పిఆర్ వచ్చిందా, ఇదన్నీ ఆలోచిస్తారు. అసలు విషయం అమ్మాయి ఎంతవరకు సుఖపడుతుంది అంటే ఎలాగా సంతానపరంగా కానివ్వండి, తర్వాత ఆ అబ్బాయి ఎలా చూసుకుంటాడు, యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి అనేది జ్యోతిర్వైద్యం మాత్రమే సూచిస్తుంది. పెళ్లికి ముందుగానే ఇప్పుడు ఏమవుతుంది, మీరు మ్యాచ్ మేకింగ్కి 100 రూపీస్ 50 రూపీస్ బేరం ఆడుకుని చేసుకుంటూ ఉంటారు చాలామంది కూడా. పూజారి గారికి ఒక కట్టపడేస్తారు ఆయన మొహాన. అది అక్కడికి వెళ్తే ఏమవుతుంది, పాయింట్లు చూసి నక్షత్రాలు చూసేసుకుని పంచాంగంలో లేకపోతే ఇక్కడ మ్యాచ్ మేకింగ్లో చెప్పేస్తూ ఉంటారు. కానీ సంతాన స్థానాన్ని ఎక్కడ బేరీజ్ వేస్తున్నారు? కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఇమేజెస్, సంతానంలో ఐదో ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి నాగదోషాన్ని పక్కకు పడేస్తూ ఉంటారు. పంచమంలో కుజుడు ఉన్నంత మాత్రాన చెడు జరగదు, పంచమంలో రాహు ఉన్నంత మాత్రాన చెడు జరగదు, కానీ వారికి వచ్చిన ఆధిపత్యాన్ని బట్టి జరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మ్యాచ్ మేకింగ్ కంటే కూడా పూర్తి జాతక విశ్లేషణ వలన మీకు సంతానం సంబంధించిన ఇబ్బందులు ఉంటాయా, ఆ అబ్బాయి యొక్క ఆయుర్ధాన్ని ఎలా చూసుకోవాలి, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తుంటాయా. ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ వాళ్ళకి బైపోలార్ డిజార్డర్స్, షియోఫోనిక్ ఎక్కువ అవుతుంది. మీరు ఆడపిల్ల పెళ్లి చేస్తున్నప్పుడు తప్పనిసరిగా చూసుకోవాలి. ఈ ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉన్నాయండి, ఇద్దరికి ఉంటున్నాయి, కానీ ఎక్కువ ప్రెషర్ ఎక్కువగా ఇప్పుడు మెయిల్కి ఉంటుంది కాబట్టి వర్క్ ప్రెషర్ కానీ ఏదన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే జ్యోతిర్వైద్యం ద్వారా మీకు మీ పిల్లలకు వచ్చేటువంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.